కింద చూస్తా ఆలోచన చేయొద్దు. మళ్ళీ చెప్తా, వాట్ ఇస్ దట్? మై ఫ్రెండ్. పలకండి, మై ఫ్రెండ్స్, వి, అవర్ ఫ్రెండ్, అవర్ ఫ్రెండ్స్, యూ, యువర్ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్స్, హీ, హిజ్ ఫ్రెండ్, హిజ్ ఫ్రెండ్స్, షీ, హర్ ఫ్రెండ్, హర్ ఫ్రెండ్స్, దే, దేర్ ఫ్రెండ్, దేర్ ఫ్రెండ్స్. నోరు తెరవలసిన అవసరం అయినప్పుడు తెరవడమే, ఫ్రీగా మాట్లాడటమే, ఫ్రీగా ఉండడమే, ఎంటీగా ఉండడమే. ఎంటీ మైండ్ ఈజ్ పవర్ఫుల్. ఎరుకలో ఉండడం అంటాడు, ఎరుకలో ఉండడం, కాన్షియస్ లో ఉండడం, ఎంటీ మైండ్ తో ఉండడం, ప్రెజెంట్ లో ఉండడం, ఇవన్నీ ఒకటే. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు. ఈ మూడు సూత్రాలు పట్టుకున్నటువంటి ఏ మనిషి అయినా ప్రపంచాన్ని శాసిస్తాడో. దీస్ త్రీ ఆర్ పవర్ఫుల్. ఏది చూడాలో అది చూడాలి, ఏది చూడకూడదో అది చూడకూడదు. నువ్వు తలుచుకుంటే నీ పక్కన చెప్తున్నావు, నువ్వు చూడవు. అసలు నీ దగ్గర చెప్తుంటే నీ ఎక్కడో దూరంగా ఉన్న చెత్త కూడా 2 నిమిషాలు చూస్తావు. ఏది వినకూడదో అది వినకూడదు. నువ్వు తలుచుకుంటే ఏది వినకూడదో అది వినడు. నీ దగ్గర దమ్ముంటే ఏది వినకూడదో. చుట్టుపక్కల అందరూ తిట్టుకుంటున్నారు, అందరూ చెత్త భాష మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. బట్ నీ దగ్గర కాన్షియస్ లో ఉంటే, నీ కాన్షియస్ లో నువ్వు ఉంటే, అది వినకూడదు అనుకుంటే నీ దగ్గర రాదు. అసలు ఏది వినకూడదు అది వినకూడదు, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు. 3 సూత్రాలు. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 పట్టుకుంటది. ఈ బ్రెయిన్ కొన్ని లక్షణం అది. అందుకని ఎడ్యుకేషన్ లో పవర్ఫుల్ మెథడ్ ఏంటంటే, రేపేం జరుగుతుందో క్లాసు అది ఒక 5 నిమిషాలైనా ఈ రోజు చూసుకొని వెళ్తే ఆ క్లాస్ నీకు పవర్ఫుల్ గా ఉంటది. నెంబర్ 3 ఇయర్. నెంబర్ 4 టంగ్. ఈ 4లో దమ్ముంటే యు కెన్ డూ వండర్స్. ఈ 4 నీ కంట్రోల్లో ఉంటే యు కెన్ డూ వండర్స్. ఈ 4 నీ కాన్షియస్ లో ఉంటే నిన్నెవ్వడు గెలవలేడు. దేహం ఉందా లేదా? నీకు ఉందా లేదా? నిరసన. నీ దేహానికి నువ్వే హీరో, నువ్వే విలన్, నువ్వే జోకర్. చేస్తాను. ఈ దేహం నువ్వు అనుకుంటే ఎక్సలెంట్ గా నిలబడుతుంది. నువ్వు తలుచుకోకపోతే తలకాయ ఉండిపోతా ఉంటది. ఈ దేహం చాలా శక్తివంతమైంది. దేహం ఉంది నీకు, ప్రాణం ఉంది నీకు, రక్తం ఉంది నీకు, సత్తా ఉంది నీకు. ఇంతకంటే ఆయుధాలు అవసరం లేదు నాన్న గెలవటానికి. మోస్ట్ పవర్ఫుల్. చూడటం, వినటం, మాట్లాడటం. ఈ 3 నీ కంట్రోల్లో ఉంటే యు కెన్ డూ వండర్స్. అటెంప్ట్ చేయండి 2 మినిట్స్. నీ దేహం మొత్తం మీ దగ్గర పెట్టుకొని పవర్ఫుల్ గా నేను చెప్పినటువంటి స్కెల్టన్ మళ్ళీ ఒకసారి వినండి. నాకు ఎవరైనా లేచి వెంటనే నేను చెప్పిన పద్ధతుల్లోనే ఆర్డర్ కూడా తప్పకుండా చెప్పాలి. నా క్వశ్చన్ ఏంటంటే ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నా ఈ స్కెల్టన్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి. వాట్ ఇస్ దట్? మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్, వి, అవర్ ఫ్రెండ్, అవర్ ఫ్రెండ్స్, యూ, యువర్ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్స్, హీ, హిజ్ ఫ్రెండ్, హిజ్ ఫ్రెండ్స్, షీ, హర్ ఫ్రెండ్, హర్ ఫ్రెండ్స్, దే, దేర్ ఫ్రెండ్, దేర్ ఫ్రెండ్స్. ఎవరైనా చెప్తారా ఇప్పటికి? మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్, వి, అవర్ ఫ్రెండ్, అవర్ ఫ్రెండ్స్, యూ, యువర్ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్స్, హీ, హిజ్ ఫ్రెండ్, హిజ్ ఫ్రెండ్స్, షీ, హర్ ఫ్రెండ్, హర్ ఫ్రెండ్స్, దే, దేర్ ఫ్రెండ్, దేర్ ఫ్రెండ్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా మంది ఉపయోగించరు. ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక అంశం ఏంటంటే, మీ వయసు పిల్లల్లో 20 ఇయర్స్, 22 ఇయర్స్, 25 ఇయర్స్ లోపున్న పిల్లలు వాళ్ళ శరీరానికి ఉన్న, వాళ్ళ బ్రెయిన్ కు ఉన్న, వాళ్ళ అవయవాలకు ఉన్న దమ్ముని ఓన్లీ 3%, 4% మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఓన్లీ 3%. My friend, my friends, we, our friends, our friends, you, your friend, your friends, he, his friend, his friends, she, her
కూర్చో చెప్పు. I, my friend, we, our friend, you, your friend, he, his friend, she, her friend, they, their friend. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా Great friends. వెరీ గుడ్, ఎక్సలెంట్. గర్ల్స్ సింపుల్ చెప్తారు, బాయ్స్ ఎవరు చెప్తారా? ఇంకా ఎనీబడి చెప్పు. My friends. కూర్చో రాంగ్. నెక్స్ట్ గర్ల్స్ నిలబడమ్మా. I, my friends, he, our friends, he, his friends. కూర్చో నెక్స్ట్. My friends, we, our friends. కూర్చో. వాయిస్. ఆర్ యు కాన్ఫిడెంట్? ఆర్ యు ఎక్సలెంట్? ఆర్ యు మ్యాడ్? yes I am mad. శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. నేను చిన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి బట్టి చెప్పేవాడు. గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ వచనాలన్నీ బట్టి చెప్పేవాళ్ళం. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. పవర్ఫుల్ స్లోగన్ అది. దానిలో భావం ఏంటంటే ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ పరిశుద్ధ విజ్ఞాన వాహిని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధ విజ్ఞాన వాహిని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వపు మాటల్లోకి దొర్లుతుందో, అటువంటి స్వేచ్ఛా ప్రపంచానికి నన్ను, నా దేశాన్ని నడిపించు భగవంతుడా అని కోరుకున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. దట్ ఈస్ గీతాంజలి. ఆ పవర్ఫుల్ పోయంని కరెక్ట్ గా